తెలంగాణ ఎన్నికల ఫలితాలు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటయ్యా అంటే ఆహ్, కూటమిగా అక్కడ అనవసరం. భారతీయ జనతా పార్టీ కూటమి కట్టకుండా ఉండటమే బెటరు. జనసేన, తెలుగుదేశంతో తెలంగాణలో అనవసరం. ఇప్పుడు టీడీపీ విడిగా కంటెస్ట్ చేసిందక్కడ. ఖమ్మంలో 3 చోట్ల తెలుగుదేశం మద్దతుదారులు గెలిచారు. అదే సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు 2 చోట్ల గెలిచారు. విడివిడిగా పోటీ చేస్తే కెపాసిటీ అది. వీళ్ళని పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ఈ 2 గూడా జనసేన గెలిచిన దాంట్లో ఒక చోట బీఆర్ఎస్ మద్దతు అని అభ్యర్థి స్వయంగా ప్రకటించారు. ఒక సూర్యాపేట దగ్గరదనుకుంటా అమ్మాయి ఎవరో పోటీ చేసినటువంటి అమ్మాయికి మాత్రం ఇండివిడ్యుయల్‌గా గెలిచిందక్కడ. మిగతాయన్నీ రెండోదొచ్చేటప్పటికి బీఆర్ఎస్ మద్దతు అని ప్రకటించారు. సేమ్ టైమ్ ఓవరాల్‌గా 336 చోట్ల చేసినా వచ్చింది 2 సీట్లు మాత్రం, 2 కౌన్సిలర్లు మాత్రమే. మిగతా చోట్ల ప్రభావవంతమైనటువంటి పాత్ర నామమాత్రంగా ఉంది. తెలుగుదేశం ఉంది. ఖమ్మం లాంటి చోట్ల, నల్గొండ లాంటి చోట్ల ట్రై చేశారు గానీ, కాంగ్రెస్ సహకారంతోని ట్రై చేశారు. విడిగా కూడా కొన్ని ట్రై చేశారు గానీ, ఆశించింది లేదు. ఓవరాల్‌గా భారతీయ జనతా పార్టీ ముందు పవన్ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేద్దామని భావించి, ఆ తర్వాత అట్లా కలిసొద్దులే అని చెప్పి పవన్ విడిగా పోటీ చేసుకోమని చెప్పేసి అది పవన్‌ని ప్రచారం చేసి పెట్టమని. ఓ పక్కన జనసేన అక్కడ ఇండివిడ్యుయల్‌గా పోటీ చేస్తుంటే, వీళ్ళు మళ్ళీ ప్రచారానికి ఎట్లా పిలుస్తారు? అది ఎదురు దెబ్బ తగులుతుందని భావించి మళ్ళీ ఆగారు. అయితే బీజేపీకి ఈ మొత్తం ఎపిసోడ్‌లో 11.18% ఓట్లొచ్చినాయి. కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు కలిపితే 336 వచ్చినట్టు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపితే. కాబట్టి బీజేపీ సొంతగా ఎదగడానికి ఇంతకుముందు లాస్ట్ ట్రిప్ అప్పుడు 10% వచ్చినాయి. ఇప్పుడు 11.16% వచ్చినాయి. కాబట్టి బీజేపీ సొంతగా ఎదిగే దాని మీద కాన్సంట్రేట్ చేసుకోవాలా. కూటమి కట్టడం అన్నటువంటిది తెలంగాణలో అనవసరం అన్నటువంటిది గ్రహించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తు చేశారు అక్కడ.